ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు, నాణ్యతతో కూడిన తాజా సరుకులు, తక్కువ ధరలతో, ఎక్కువ ఆఫర్లతో, ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మార్ట్ నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్, భగత్ నగర్, కరీంనగర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మదరానగర్కు చెందిన కట్ల శ్రీనివాస్ సుదీర్ఘకాలంగా కండరక్షీణత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ జీవితం నాకు చాలు అని, నాకు చనిపోవడానికి అవకాశం ఇవ్వాలి, మెర్సీ కిల్లింగ్కు అవకాశం ఇవ్వండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా లేఖ రాస్తున్నాడు. ప్రస్తుతం మనం అతని ఇంట్లో ఉన్నాము. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, అసలు ఏం జరిగింది, ఎందుకోసం మీరు ఈ కారుణ్య మరణం అందించాలని ఇటు సుప్రీంకోర్టును, అదేవిధంగా భారత ప్రధాని మోడీని కోరుతున్నారు? నా పేరు కట్ల శ్రీనివాసు. నేను 40 సంవత్సరాలుగా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సుదీర్ఘ కాలం పాటు అనేకమైన అవస్థలు పడుతూ, బాధలు పడుతూ, కన్నీళ్లు కారుస్తూ ఒక నరకాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని. 4 దశాబ్దాలు, 40 సంవత్సరాలు వేదన, మనోవేదన, శరీర వేదన, చెప్పరాని మాటలు, చెప్పరాని బాధ, అవి కన్నీళ్లతో ప్రపంచానికి నేను చెప్పలేను. కానీ నాకు వచ్చినటువంటి ఈ కండరక్షీణత వ్యాధి, దాన్ని సంపూర్ణంగా ప్రేమగా లాలిస్తూ ఈ 40 సంవత్సరాలు గడపడం జరిగింది. దాని మీద, అంటే వ్యాధి మీద నాకు ఎలాంటి వికారం కానీ, ప్రేమ కానీ, బాధ కానీ లేదు. సాధారణంగా మనిషికి జ్వరము, దగ్గు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో అదే రకంగా ఈ 40 సంవత్సరాలు గడిచాయి. నేను దాన్ని పురస్కరించుకొని, 40 సంవత్సరాల జీవితాన్ని పురస్కరించుకొని, ఈ రోగాన్ని పురస్కరించుకొని, ఇక నాకు చాలు, నాకు సంతృప్తిగా ఉంది, నేను ఇక వెళ్ళిపోవాలి, దీన్ని మొయ్యలేను, ఈ శరీరం లోపల ఉండే అవయవాలు, నా శరీరాన్ని నేను మోయలేను, ఇతరులని బాధించలేను, బాధ పెట్టలేను, ఇంట్లో వాళ్ళు చేసే అటువంటి కాలు కదిలించడం, చేయి కదిలించడం, అన్నం తినిపించడం, స్నానం చేయించడం, ఇదంతా కొద్దిగా నాది నాకే కొద్దిగా వికారంగా ఉంది. అది చెప్పలేను, కానీ మనసును కొద్దిగా కలచివేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంపూర్ణంగా అనుభవించిన ఈ రోగం ఏదైతే ఉందో, మస్క్యులర్ డిస్ట్రోఫీ, దీని నుండి నేను సంపూర్ణంగా విముక్తి కావాలి, విడుదల కావాలి. కాబట్టి నేను భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అయ్యా నాకు కారుణ్య మరణం, మెర్సీ కిల్లింగ్ ఇప్పించండి, అనుమతి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా యొక్క దీన అవస్థను, దీనమైన గాథను, నా హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆక్రోశం, దీనత నేను బయటికి పెడుతున్నాను. నాకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వండి, ప్లీజ్ చెప్పండి అన్న. అంటే మీరు ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీకు ఈ వ్యాధి సోకింది? సో అప్పటి నుంచి మీ ఆలనాపాలను ఎవరు చూసుకుంటున్నారు? నాకు 16వ ఏట, నేను యుక్త వయసులో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ వ్యాధి హైదరాబాద్లో ఉన్న నిమ్స్ డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. ఇది కండరక్షీణత వ్యాధి, దీనికి చికిత్స కానీ, మందులు కానీ ఏమీ లేవు. సాధారణంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, మానసికంగా బాగుండాలి అన్నట్లు చెప్పారు వాళ్ళు. నేను ఒక 2-3 సంవత్సరాలు కొద్దిగా ఆత్మ న్యూనతా భావంలోకి వెళ్ళి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళి నేను కొద్దిగా బాధ కలిగింది. కానీ ఒక 2-3 సంవత్సరాల్లోనే నేను తిరిగి మళ్ళీ పుంజుకొని, ఇది కాదు జీవితం, మరి కొత్త జీవితంలోకి నేను ప్రయాణం చేయాలి, కొత్త ఆశయాల వైపు నేను కదలాలనే ఆలోచనతోని ఒక కమర్షియల్ ఆర్టిస్ట్గా కరీంనగర్లో నేను పేరు గడించడం జరిగింది. అలా కొనసాగడం జరిగింది. మా అమ్మ, నాన్న, మా బ్రదర్స్, మా వాళ్ళందరూ కూడా ప్రతిరోజు నాకు సేవలు చేయడం జరిగింది. 2017లో మా నాన్నగారు వెళ్ళిపోవడం, కాలం చేయడం జరిగింది. దాని తర్వాత మా అమ్మ ఇప్పటికీ ఉంది, నాకు సేవలు చేస్తుంది. అదృష్టవశాత్తు ఒక స్త్రీమూర్తి నన్ను ఆదరించి, మీకు సేవలు చేస్తాను, మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పి రావడం, ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆమె కూడా ఇప్పటి వరకు నాకు ఒక చంటి పిల్లవాడిలాగా, ఆమె కడుపులో పుట్టిన పిల్లవాడిలాగా నాకు సపరిచర్యలు చేస్తూ నా ఆలన పాలన చూడడం సంతోషంగా ఉంది.
ఉదయం నుండి రాత్రి వరకు నాకు సేవలు అందిస్తూ ఉంది. ఆ, వారి రుణం తీర్చుకోవడానికి ఆ, వారు పడే అవస్థలు, అంటే నాతో పాటు వాళ్ళు కూడా అవస్థ పడుతున్నారు. వాళ్ళ నుంచి నేను విముక్తి కావాలి. నేను ఆనందంగా గడిపాను ఇప్పటి వరకు. రాత్రి అయినా పగలైనా ప్రొద్దునైనా చీకటైనా వర్షంలో కానీ లేకపోతే ఇంకా ఎండలు కానీ అవస్థపడే నరకాన్ని చూశాను కళ్ళతో. శరీరము ఒక భయంకరమైన దుఃఖాన్ని చవిచూసింది. కాబట్టి ఇక వెళ్ళిపోవాలి, ఇక ఇక ఉండకూడదు అని బలవంతంగా మరణించాలని నాకు లేనప్పటికీ సాధారణంగా సుప్రీంకోర్టు అనుమతితో, నరేంద్ర మోడీ గారి అనుమతితో వెళ్ళాలనేది నాకు కోరిక. అంటే సుదీర్ఘ కాలంగా 40 సంవత్సరాల నుండి మీరు ఈ కండర క్షీణత వ్యాధితో బాధపడుతుంది కదా. సో హాస్పిటల్కి పోయినప్పుడు ఈ వ్యాధి గురించి డాక్టర్లు ఏం చెప్పారు? దీనికి ఏమైనా మందు గిట్లా ఉంటుందని ఏమైనా మాట్లాడారు? ఈ కండర క్షీణత వ్యాధికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదు. ఇది ఒక జెనెటికల్ వ్యాధి. దీనికి చికిత్స కానీ మందులు కానీ ఎక్కడా లేవు. అమెరికాలో కావచ్చు, వేరే దేశాలలో కావచ్చు, ఎక్కడ మందులు లేవు. ఇది మందు లేని వ్యాధి అని చెప్పారు. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు కనుక మీకు ఏమైనా ఆర్థిక సాయం అందించాయా? మరి మీ యొక్క ఈ కుటుంబ పోషణ ఎట్లా గడుస్తుంది? సాధారణంగా ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ నాకు అది వరంలాగా చెప్పాలి. ఆ 4,000 రూపాయలు నేను ఇప్పటివరకు దాంతో బతుకుతున్నాను. మా భార్య కూడా చిన్న చితక పని చేస్తుంటుంది. దాంతో 4,000 నడుస్తుంటుంది. ముఖ్యంగా దాతలు అందించేటువంటి సహాయం, వాళ్ళు ఈ కిరాణా సామాను కావచ్చు లేదా ఇంకేదైనా దాతల సహాయం నన్ను చాలా వెన్నంటి ఉండేటువంటి దాతలకు నేను సర్వదా ప్రణమిల్లుచున్నాను. కృతజ్ఞతలు. దాతలు నన్ను ఆదుకుంటున్నారు. 500-1000 రూపాయలు ఇస్తూ ఉంటారు. అవే నాకు జీవన భృతిలాగా సహాయం అందుతుంది. దాదాపు మీరు కండర క్షీణతతో బాధపడుతున్నారు, కదలలేని స్థితిలో ఉన్నారు కదా. సాధారణంగా బయట వ్యక్తులు అటు ఇటు తిరగడం చూస్తున్నారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇది మంచి క్వశ్చన్. నాకు భూమండలం మీద నడిచేటువంటి మనుషులందరినీ చూస్తూ ఉంటే, నేను ఒకే చోట కూర్చొని ఉంటే వాళ్ళందరినీ చూసి నేను చాలా ఆనందంగా ఉన్నాను. కారణం ఏంటంటే అనేకమైన జీవులు కదులుతున్నాయి, నేను ఒక్కడనే కదలడం లేదు. నాలాగా కదలని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ కదలిక, ఈ కదలిక లేని స్థితి, ఇవి రెండు వేరు కాదు, రెండు ఒకటే. నేను ధ్యానం చేస్తుంటాను, ప్రాణాయామం చేస్తుంటాను. నా అంతరంగంలోకి నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళిపోతానో వాళ్లకు మించి రెట్టింపుగా నేను ఎగరడం, కంతులు వేయడం, చెట్లపైన కొమ్మలపైన ఈత కొట్టడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి నా ఆనందానికి అవధులు లేవు. ఇది నా యొక్క మూల సిద్ధాంతం. అంటే మామూలుగా భారతదేశం ఎంతో టెక్నాలజీలో అభివృద్ధి చెందుతుంది. ఎన్నో రకాల రోగాలకు కూడా మందులు కనిపెడుతున్న డాక్టర్లు ఈ యొక్క కండర క్షీణతకు ఎందుకు కనిపెట్టలేకపోయారు? మీరు డాక్టర్లు ఏమైనా కోరుతున్నారు దీనిపై? నేను గతంలో కోరాను ప్రభుత్వాన్ని, నన్ను పరిశోధనలకు తీసుకోండి, ఈ కండర క్షీణత వ్యాధి ఎందుకు వస్తుంది, దీని మీద ఏమైనా మందులు కానీ ఏమైనా కనుక్కోమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎవరు దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కానీ స్పందించలేకపోవడం కొద్దిగా బాధగా ఉంది. ఇది రానున్న రోజుల్లో వస్తుందని నేను ఆశపడుతున్నాను. తెలంగాణలో దాదాపుగా ఒక 5,000 మంది చిలుకు రోగగ్రస్తులు ఉన్నారు. పాపం వాళ్ళందరి పరిస్థితి చాలా దీనంగా ఉంది. వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. నేను ఒక్కడిని ఈ రకంగా కొద్దిగా ప్రాణాయామం, యోగా చేస్తూ బచాయించడం జరిగింది, బయటపడడం జరిగింది. ఇది నా ఒక సూత్రం. ఈ కారుణ్య మరణానికి ఇటు ప్రభుత్వం కానీ చట్టాలు కానీ ఎవరు ఒప్పుకోరు. సో మీరు కారుణ్య మరణాన్ని అందించాలని కోరుతున్నారు కదా, దీనికి ఆంతర్యం ఏంటో? ఇప్పుడు భారతదేశ చట్టాలలో కారుణ్య మరణం లేదనేది నాకు తెలుసు. కానీ ఇక ఎవరిని ఆశ్రయించాలి? ఆత్మహత్య చేసుకోలేను. బలవంత మరణం చెందే శక్తి నాకు లేదు. నన్ను ఎవరో వచ్చి ఏదో చేసి నన్ను మరణించే అంత సీన్ లేదు. కాబట్టి అలాంటి ప్రక్రియ కూడా లేదు. మరి ఎవరిని అడగాలి? భగవంతుని అడగాలి. భగవంతుడు నాకు మరణం ఇవ్వడు, ఎప్పుడుందో అప్పుడే వెళ్ళిపోవాలి. కానీ ఒక ఆప్షన్, నాకు జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగం ఏదైతే ఉందో, చట్టం ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, అక్కడికే వెళుతున్నా నేరుగా. అయ్యా సుప్రీంకోర్టు గారు, నాకు కారుణ్య మరణం ఇవ్వండి. ఎంతకాలం బతకాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎక్కడికన్నా వెళ్ళాలి? ఒక పొద్దు నుండి రాత్రి వరకు అనేకమైన శ్రమల కోర్చి కదలలేక మెదలలేక
దుఃఖాన్ని అనుభవిస్తుంది ఈ శరీరం, నేను కాదు ఈ శరీరం అనుభవిస్తుంది. ఆ శరీరానికి ఆ ఉపశమనం ఎవరివ్వాలి? మరణమే ఇవ్వాలి. కాబట్టి ఆ మరణాన్ని ఎవరివ్వాలి? సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నాను. ఆ, కాబట్టి నాకు కారుణ్య మరణం అందించండి, నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను. అన్న చెప్పండి, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు కదా, ఎప్పుడైనా ప్రజా ప్రతినిధులు కలిసిన సందర్భాలు ఉన్నాయా? కలిస్తే వాళ్ళు ఏమన్నారు మీరు? నేను స్థానికంగా ఉండే గంగుల కమలాకర్ గారిని 2-3 సార్లు లేఖ ద్వారా పంపించడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే వారు 1-2 సార్లు కొద్దిగా స్పందించడం జరిగింది. తర్వాత నా ఆవేదన చెప్పుకోవడానికి కరీంనగర్ ఎంపీ గౌరవ బండి సంజయ్ గారి దగ్గరికి కూడా నేను, వారు భవానీమాలలో ఉన్నప్పుడు వారిని పోయిన సంవత్సరం వారి దగ్గరికి వెళ్ళాను. అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక 3 గంటలు నిరీక్షణ కూడా చేశాను. అయ్యా నా పరిస్థితిని చెప్పుకుందామని మీ దగ్గరికి వచ్చాను అని కూడా నా ఆవేదనను వారికి ఎన్నిసార్లు వాళ్ళ పిఏ ద్వారా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ వారు నన్ను నిరాకరించడం కొద్దిగా నాకు మనసుకు కలతగా ఉంది. వారు నాపై దయ చూపిస్తే బాగుండేమో అన్నటువంటి కోరిక ఇప్పటికీ తీరనిదే. ఇప్పటికైనా వారు అయ్యో నా తోటి వారైనటువంటి అని నా దగ్గరకు వస్తారని కొండంత ఆశతో వారిని కోరుకుంటున్నాను. బండి సంజయ్ గారు నా దగ్గరకు వస్తారని నేను నమ్ముతున్నా, ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా. ఎందుకంటే గతంలో 40 సంవత్సరాల క్రితం నేను వారు సరస్వతి శిశు మందిర్ స్కూల్లో, నేను కుమార్వాడి హై స్కూల్లో దగ్గరనే చదువుకోవడం కూడా జరిగింది. ఎగురుతూ దుంకుతూ ఆడుతూ పాడుతూ కలుసుకోవడం మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భాన్ని నేను వారికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. వారు వస్తారని నేను కొండంత ఆశగా, నా మనస్సు తపిస్తుంది. వారు వస్తారు నా దగ్గరికి, ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా వచ్చి నన్ను పరామర్శిస్తారని నేను ఆశపడుతున్నాను. బండి సంజయ్ గారు నమస్తే, మీరు వస్తారని నేను ఆశగా చూస్తున్నాను. చూశారు కదా, గత కొన్నేళ్లుగా కండర క్షీణత వ్యాధితో బాధపడుతున్న కట్ల శ్రీనివాస్ తనకు ఈ జీవితం చాలు, నాకు కారుణ్య మరణాన్ని అందించాలని కూడా కోరుతున్నాడు. ఎందుకంటే ఈ జీవితాన్ని నేను సంపూర్ణంగా అనుభవించాను, నాకు సపర్యలు చేసిన తల్లిదండ్రులకు, అదేవిధంగా అతని భార్యకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. దాంతో పాటుగా తనను కలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన దగ్గరికి వచ్చి కలవాలని కూడా అతను కోరుకుంటున్నాడు. ఈ వీడియో చూసిన తర్వాతైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ ఎంపీ ఇతని ఇంటికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి బండి సంజయ్ ఒకసారి ఇతని బాధను వచ్చి ఇతనితో మాట్లాడాలని కూడా ఇతను కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.